వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్స్ ఉంటాయి కదా, చెస్ట్ కే కానీ ట్రైసెప్స్ కే కానీ చాలా మజిల్స్ కి పుషప్స్ ఉంటాయి. బాడీ వెయిట్ తో చేసే పుషప్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి చెప్పుకుంటా అది ఏ మజిల్ ని టార్గెట్ చేస్తుందో చూపిస్తా పదండి. టైప్ 1 వచ్చేసి పుషప్స్. ఫస్ట్ నార్మల్ ఫ్లోర్ పుషప్స్ చూడండి. ఇది నార్మల్ గా ఇంత డిస్టెన్స్ తీసుకొని ఇట్లా చేయాలి. ఇది వచ్చేసి మన చెస్ట్ లా ఓవరాల్ చెస్ట్ ని యాక్టివేట్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది. అందరికీ తెలిసిందే ఇది. టైప్ 2 వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్. ఇది వచ్చేసి మన అప్పర్ చెస్ట్ ని టార్గెట్ చేస్తుంది. ఇంక్లైన్ పుషప్స్ అంటే ఏం లేదు, సేమ్ ఫ్లోర్ పుషప్స్ లాగానే చూడండి, సేమ్ డిస్టెన్స్ తీసుకొని, కానీ ఏదైతే మన లెగ్స్ ఉన్నాయో దానికి వచ్చేసి పైన ఉండాలి. అప్పుడైతే మన అప్పర్ చెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది, టార్గెట్ అవుతుంది. టైప్ 3 వచ్చేసి డిక్లైన్ పుషప్. డిక్లైన్ పుషప్స్ అంటే ఏం లేదు, ఇందాక కాలు పైన పెట్టినాం కదా, ఇప్పుడు చేతులు అనేది పైన పెట్టి కాలు అనేది కింద ఉండాలి. దీని టార్గెట్ వచ్చేసి మన లోయర్ చెస్ట్. చూడు ఇట్లా బెంచ్ చేసుకున్నా పుషప్ చేస్తున్నా. టైప్ 4 వచ్చేసి స్టాండ్ పుషప్. స్టాండ్ లేకుంటే నార్మల్ గా డంబుల్ పైన ఇట్లా చేతులైనా పెట్టి చేయొచ్చు. ఇది వచ్చేసి ఫుల్ గా చెస్ట్ ని ఎక్స్టెండ్ చేస్తుంది, మస్తు వైడ్ అవుతుంది దీంతో. చూడండి ఇట్లా స్టాండ్ ఉంటుంది, లేకుంటే డంబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. ఫిఫ్త్ టైప్ వచ్చేసి డైమండ్ పుషప్స్. ఏం లేదు, డైమండ్ షేప్ హ్యాండ్స్ పెట్టాలి. ఇది వచ్చేసి దీని టార్గెట్ మాక్సిమం వచ్చేసి ట్రైసెప్ పైన పడుతుంది. లిటిల్ బిట్ కొంచెం చెస్ట్ అంతే, ఇన్వాల్వ్మెంట్ అనేది చెస్ట్ ఉండదు, మొత్తం ట్రైసెప్ దే. ఇట్లా హ్యాండ్స్ క్లోజ్ పెట్టి చేయాలి.